నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సూటిగా విషయానికి వస్తే యూట్యూబ్లో మనం పోయి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉంటుంది. దానికి 8,48,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ అంటే వాళ్ళు కష్టపడి వీడియోలు తీసి మళ్ళీ దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఎక్కించాలంటే ఒళ్ళు బురువో లేకుంటే చేసిన తప్పులు ఇట్లాంటి తప్పులు మనం ఎన్నో చేసాము ఏముండాలి అని చెప్పి చేసినటువంటి మిస్టేక్స్ కూడా రెక్టిఫై చేసుకునే పరిస్థితిలో ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ లేదు. కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నా, ఈ వీడియో డిలీట్ కాదు. ఎవరైనా సరే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్కి పోయి ఒక రవ్వ వీడియోని వెనక్కి లాగి చూడండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన అయితే చేస్తున్నాడు. ఈ పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి జనం తండోపతండాలుగా వస్తున్నారని చూపించడానికి వీళ్ళు చేసినటువంటి కుటిల ప్రయత్నం అంటూ విఫలమైంది. ఎక్కడికక్కడ అందరూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం జన సమీకరణ చేయడం ఇవన్నీ జరిగినాయి. కాకుంటే జనాలు ఆ మేరకు రాకపోవడంతో ఏం చేశారంటే, ఒకసారి ప్లే చేసి చూస్తాను, దాంట్లో లొసుగే ఉన్నదో మీరే చెప్పండి. ఎస్, పర్యటన జరుగుతుంది. జనాలు అయితే ఇందాక చూపించినటువంటి విజువల్లో ఒకసారి మళ్ళీ చూడండి. ఇక్కడ చూడండి, జస్ట్ లైట్గా జనాభా ఒక 30, 40, 50 ఉందనుకోండి. ఉన్నట్టుండి ప్లేస్మెంటే మారిపోయింది. స్పష్టంగా చూడండి ఒకసారి. జనమేమో ఇక్కడ తండోపతండాలుగా ఉన్నారు. ఎక్కడరా అంటే ఈ మధ్య బంగారుపాళ్యం యొక్క మార్కెట్కి పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జన సమీకరణ ఎక్కువ మేర చేశారు. చెప్పనంత విధంగా కార్యకర్తలు మొబైలైజ్ చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ తమ్ముడు వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి, మిథున్ రెడ్డి ఇన్వాల్వ్ అయిపోయి జన సమీకరణ చెప్పలేనంత చేశారు. అప్పుడు మార్కెట్కి ఇంతమంది జనం వచ్చినారు. చూడండి, మార్కెట్ యార్డ్ వ్యవసాయ కమిటీ బంగారుపాళ్యం యొక్క పర్యటన యొక్క విజువల్స్ని ఎత్తి వీళ్ళకి లైవ్లో వేసేసుకున్నారు. అంటే నెల్లూరు జిల్లా పర్యటనలో జనం అనేవాళ్ళు తక్కువగా వచ్చారు కాబట్టి వాళ్ళకు సిగ్గుపోతుందని చెప్పి, వాళ్ళకంటే ఒక సినిమాలో ఉంటుంది చూడు, బిగినర్స్ మిస్టేక్స్ అని చెప్పి, అటువంటి బిగినర్స్ మిస్టేక్స్ అనమాట. ఇవి ఏకంగా వైఎస్ఆర్ అఫీషియల్ పేజ్లోనే నిస్సిగ్గుగా వేశారంటే దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ పార్టీ కానీ ఏమాత్రం ఆదరణ లేదు. సరే, ఒక యూట్యూబ్ ఛానల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్, మెయిన్ అఫీషియల్ ఛానల్, దాంట్లో వేశారంటే సరిపోయింది. కానీ వైసీపీ పార్టీని ఎప్పటి నుంచో కనిపెట్టుకున్నటువంటి ఈ సాక్షి ఛానల్లో కూడా ఏం వేశారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ ఫోటో చూడండి. ఇప్పటికీ మళ్ళీ అదే మాట చెప్తున్నాను, సాక్షి ఛానల్ కూడా యూట్యూబ్లో ఉంది. ఆ యూట్యూబ్లోకి పోయి ఈవెన్ ఇది ఏదైతే లైవ్ ఆల్రెడీ వాళ్ళు స్ట్రీమింగ్ ఇచ్చారు, ఇచ్చినటువంటి స్ట్రీమింగ్ని జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిగా కష్టపడి ఆ నెల్లూరు జిల్లా పర్యటనకు పోయినాడు కాబట్టి అది డిలీట్ చేయరు, ఖచ్చితంగా డిలీట్ చేయరు. ఇప్పటికీ నేను చూపిస్తున్నటువంటి ప్రూఫ్స్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఉన్నాయి. ఇంకా కావాలంటే మీరు వెనక్కి పోయి చూడండి. ఇక్కడ చూడండి, లైవ్ వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్ అని చెప్పి సాక్షిలో ఇచ్చారు. ఏకంగా 1600 మంది చూస్తూ ఉన్నారు ఆ టైంలో. ఆ యొక్క ఛానల్లో కూడా ఇక్కడ చూడండి, సేమ్ అంతే, మార్కెట్ యార్డు బంగారుపాళ్యం ఆ విజువల్స్. ఏంద్రా నేను జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన అన్నాడు, ఈలోపు మళ్ళీ చిత్తూరుకి లేకుండా బంగారుపాళ్యానికి ఆడిపోయినాడు రా అని ఎత్తికి చూస్తే ఈ పాత విజువల్స్, ఆ రోజు ప్లే అయినటువంటి సాక్షిలో ప్లే అయినటువంటి విజువల్స్ ఇక్కడ కూడా వచ్చినాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పెట్టినటువంటి సిద్ధం సభలకి జనం ఏమాత్రం రాలేదు. కేవలం అది గ్రీన్ మ్యాట్ మాయా. చంద్రబాబు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన టెక్నాలజీ అని ముందుకు వెళ్తున్నాడు కదా అని చెప్పి, ఇదేదో బాగుండదని చెప్పి ఆ కుటుల యత్నానికి పాల్పడి ఆయన ఏం చేశాడు, గ్రీన్ మ్యాట్లో ఆ విఎఫ్ఎక్స్ అన్ని ఇంబెడ్ చేసి సిద్ధం సభలకి ఆ మేర జనం చూపించడం మొదలుపెట్టారు. ఇంత సునాయాసంగా లైవ్లో ప్రూఫ్లు కూడా చూపిస్తున్నా. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి సభలకి గత ఎలక్షన్స్లో జనం అంటూ రాలేదు. ఇప్పుడు చింత చచ్చినా పులుపు చావదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోయినాక తత్వం బోధపడి ఏం చేశాడంటే, బి గ్రేడ్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు హుకుం జారీ చేసినాడు, మీ తరపున కనీసం 2000 మంది రావాలా, కొంతమంది ఇంకా సి గ్రేడ్ నాయకుల దగ్గర నుంచి అయితే మీ దగ్గర నుంచి 500 మంది కార్యకర్తలు రావాలా అని చెప్పి మండల స్థాయి నాయకులకి కొంతమంది, లేకుండా అంటే సర్పంచ్ స్థాయి వ్యక్తులకి కనీసం 300 మంది రావాలని చెప్పి హుకుం జారీ చేసి మరి జనాన్ని పిలిపించుకుంటున్నాడు. అయినా అక్కడ ఆయన పెడుతున్నటువంటి సభలు కానీ ఆయన యొక్క టూర్ అటర్ ఫ్లాప్ అవడంతో ఆయనకి గమ్యరోచకంగా అయిపోయింది ఆయన పరిస్థితి. ఇంకా ఆయన చేస్తున్నటువంటి పర్యటన అది అసలు ఏమన్నా వ్యాలిడా? ఒక పక్క ఎక్కడంటే అక్కడ ఒక 45 రోజులు 50 రోజుల పాటు పోలీసులకి ముప్పు తిప్పలు పెట్టి ఆడిపోయి ఆ కలుగులో దాక్కొని ఈడిపోయి ఈ కలుగులో దాక్కొని, ఒకరోజు బెంగళూరు ఒకరోజు కేరళ ఆడిపోయి తప్పించుకొని తిరిగి ఆఖరికి పట్టుబడినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ మట్టి తినేయడము, గ్రావెల్స్, క్వాడ్స్, ఆ సున్నప్రాయి ఇవన్నీ తిని
వందల కోట్లు ఆర్జించినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆయన చూడడానికి పర్యటన పోయినాడంటే ఇంక అర్థం చేసుకోవచ్చు అది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీ ఉందో. అది కూడా పక్కన పెట్టి నా మహిళలు, నా ఎస్సీలు, నా బీసీలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రసన్న కుమార్ రెడ్డిని పోయి కలసడం అనేది ఇంకా కొసమెరుపు. అంటే వైసీపీ పార్టీకి విధి విధానాలు లేవు. ఒక మహిళ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డిని ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడంతో సరిపెట్టక ఆయన తిరిగి పరామర్శకు పోయినాడంటే అది హైలైట్. అది కేవలము ఇండియా మొత్తం లేకలా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెల్లు. ఇంకా ఏ నాయకుడు కూడా ఆ మాత్రం నిస్సిగ్గుగా ప్రజల్లోకి ఆ మాత్రం పోలేడు. ఒక మహిళను ఆ మాదిరి అంటే ఆయన పక్కకు పోయి ఆయనతో మాట్లాడడం, ఆయన పరామర్శం చేయడం అంటే అది ఏ మేర రాజకీయం నాకైతే అర్థం కాల. మనం అర్థం చేసుకోవచ్చు పనిచేసే నాయకుడికి, పనికిమాలిన నాయకుడికి ఐడియాలజీలో ఎంత డిఫరెన్స్ ఉంటుంది, ఏ మేరకు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఐడియాలజీ ప్రకారం అని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్పగలను. ధన్యవాదాలండి.